కాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణ కోసం అవసరమైనంత ఆర్థిక సహాయం చేయడం. అలాగే మత్స్యకారులు గుజరాత్ తర్వాత అత్యంత ఒక తీర ప్రాంతం ఉంది మనకి. అలాంటి నేను మత్స్యకారులు చెప్తున్నాను, 70 లక్షల మత్స్యకార కుటుంబాల హక్కుల్ని కాలరాస్తే ఇచ్చాడు జీవో 217. నేను ఆ జీవో 217ని మనకి కూర్చొని 2గా ముక్కలు చించేశారు, మేము ఖాతరు చెయ్యమని చెప్పి. అలాగే ఈ సీఎం పాలసీ కూడా కూర్చోబెట్టి సంవత్సరంలో భీమిలి షిప్పింగ్ హార్బర్ అని చెప్పి 5 సంవత్సరాలు మర్చిపోయాడు. గంగవరం పోర్టు మత్స్యకారుల సమస్యను మర్చిపోయాడు. గంగవరం పోర్టు స్టేట్ తాలూకు వాటాను అమ్మేశాడు. అలాగే 50,000 చొప్పున నేను సహాయం అందిస్తుంటే దాన్ని బెదిరించాడు, అది తీసుకోవద్దని. వేటకి వెళ్లే మత్స్యకారులకి కార్డు లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేకుండా చేశారు. నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్తాను, మీకు 20,000 ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం నుంచి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఎక్కడైతే అవసరం ఉన్నాయో జట్టీలు, ఆ జట్టీని నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే మత్స్య సంపద, నేను చెప్తున్నాను, మన రాజీవ్ సర్దాస్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగారు, మీ ఆంధ్రాకి ఏంటి అంటే ఆంధ్ర ఫిష్ కర్రీ అని చెప్పారు. అందరం చేపలు కడి మత్స్యకారుడు వెళ్ళి సముద్రం లోతులకి వెళ్తే కష్టపడి వలేసి పడితే తప్ప చేప. అలా కష్టాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మత్స్యకారులందరికీ నేను మీలో ఒకడిని, మీ కష్టాన్ని గుర్తించేవాడిని. నేను నిలబడతాను మీకోసం. మాటలు మేనిఫెస్టోలో ఉన్నదానికంటే కూడా ఉన్నది, దశాబ్దం ఏమీ లేకుండా మీకోసం నిలబడతాను. ఎందుకంటే సంపద మీకు బోట్లు కొనుక్కునే సత్తా ఉండాలి. ఎంతసేపు కూర్చొని మీకు 10,000 పెన్షన్ ఇస్తాం, ఇదొకటే సరిపోదు నాకు. మీరు ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి, మీ దగ్గర డబ్బు ఉండాలి, మీ దగ్గర 10 మందికి ఇవ్వగలిగే సత్తా ఉండాలి, 10 మందికి ఉపాధి అవకాశం కల్పించే సత్తా ఉండాలి. ఆ బాధ్యత నేను వ్యక్తిగతంగా మనిషినే తీసుకుంటాను. అలాగే నా రెల్లి సోదరులకు చెప్తా ఉన్నాను, నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తాను. నేను మిమ్మల్ని మీకోసం వస్తాను. ఎస్సీ ముఖ్యంగా సమాజానికి, యువతకి 27 పథకాలు తీసేశాడు. అంబేద్కర్ విదేశీ విద్యాన్ని కాస్త జగన్ విదేశీ విద్యా విధానమైంది. అది తీసేసి తిరిగి దాన్ని అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కింద పెడతాం. అంబేద్కర్ గారి స్ఫూర్తిని గౌరవిస్తాం, వారి గౌరవాన్ని ఇనుమడింపు చేస్తాం. అలాగే ఈబీసీ ఎకనామికల్లీ ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల నుంచి మేము అగ్రకులంలో పుట్టి పేరుకే అగ్రకులాలు, కానీ మా పేదరికం మిగతా కులాల కంటే చాలా ఎక్కువ ఉంటుందని ఎంతమంది ఆడబిడ్డలు కర్నూలులో కానీ ఏ ఊరిలో చెప్తుంటే మగపిల్లలు కానీ. అందుకని ప్రధానమంత్రి గారు ఈబీసీ 10% ఇచ్చారు. అది బలంగా అమలు చేస్తాం. ఒక్క కులానికే కాకుండా దామాషా పద్ధతి ప్రకారం ఏ కులంలో ఎక్కువ పేదలుంటే వారికి, ఒకసారి బ్రాహ్మణ సమాజంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి, ఒకసారి ఇంకొక కులంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి ఆర్థికంగా నిలబడతాం. అందుకని ఈబీసీ చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు ఆలోచించండి ఒకసారి. వీటన్నిటికంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ రోజున ఇళ్ళన్నీ ఉన్నాయి. జగన్ చెప్పాడు, నేను మీకు మళ్ళీ ఇంకోసారి మీకు నేను చిన్న ప్రమాద సూచిక ఇస్తున్నా మీకు. పోయినసారి ఏం చెప్పాను, మీరు వస్తే ఈ కొండ నాది, ఈ వాగు నాది, గడ్డ నాది అంటే పెట్టేశాడు కదా. ఈసారి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ముందు పాస్బుక్ మీద ఏం చేశాడు, ఫోటో వేసుకున్నాడు, నవ్వుతా ఫోటో, ఇట్లా నవ్వుతా ఫోటో. నెక్స్ట్ ఏం చేశాడు, సర్వే రాళ్ల మీద ఫోటో వేసుకున్నాడు, సర్వే రాళ్ల మీద, అది కూడా నవ్వుతూ. ఆ తర్వాత ఏమన్నాడు, నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట, మన ముఖాన ఒక చెత్త జెరాక్స్ కాపీ కొడతారంట మన ఆస్తుల మీద. ఇంటికి ఇంకా జెరాక్స్ కాపీ మనకి ఒరిజినల్స్ ఉండవు, ఇళ్ళకి ఏ ఒరిజినల్స్ ఉండవు, ఇంకా అవి పని చేయవు, ఇంకా ఓన్లీ జెరాక్స్ ఉంటుంది. జెరాక్స్ ఉండి ఇప్పుడు పాపం మూర్తి గారు ఎంపీ ఉన్నారు కదా, ఆయన గుండాలకి సరదా వచ్చి, మనం మీకు తెలుసు కదా లాసన్ బే డాక్టర్స్ కాలనీ, లాసన్ బే కాలనీలో ఏం చెప్పి నచ్చిన ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుంటారు, మీరు ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారండి, నేను అదే ఎంబీబీ సచ్చినారాయణ
సత్యనారాయణ గారు కూర్చోబెట్టారు. మనుషులు వెళ్ళి రాసన్ బే కాలనీకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వచ్చారు. మీ ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారు అంటాడు. మేమెందుకు అమ్ముతాం? అమ్మాలి. ఆ పక్క స్థలం వాడు అమ్మించేసాం. ఇప్పుడు మీరు కూడా దేంట్లో అపార్ట్మెంట్లు కడతారంట. నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మా ఇల్లు మేమెందుకు అమ్మాలి అంటే అమ్మాలి. ఏం చేస్తున్నారు? రోజు గుండాలు వచ్చి అక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట, గుండాలు వస్తారంట, బ్లేడు బ్యాచ్లు వస్తాయంట, వచ్చి చూస్తూ ఉంటారంట. ఎలా ఉంటుంది? సగటు మనుషులకి ఎలా ఉంటుంది? భయపడతా ఉన్నారు వాళ్ళు. నాకు అనిపించింది రేపొద్దున అలాగ కూర్చోబెట్టి ముందు ఫోటోలు వేసుకున్నాడు. కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేసాడు. జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడంట. ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు. నచ్చింది ఇల్లు మొత్తం, ఇదంతా నచ్చింది, అది నచ్చింది, అది నచ్చింది. అక్కడంతా కూర్చొని అపార్ట్మెంట్ కట్టుకుంటాను. ఆయన ఎంవి సత్యనారాయణ గారు నచ్చుద్ది. ఇది వైసీపీ నాయకులకు నచ్చుద్ది. నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం, డబ్బులు చేసుకుంటాం అంట.